నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో బడా కంపెనీలు పెట్టుబడులకి పెట్టడానికి ముందుకొస్తుంటే కొంతమంది మాత్రం ఆ బడా కంపెనీలకి మా దగ్గర పెట్టుబడులు పెట్టొద్దని మెయిల్స్ పంపిస్తున్నారు. మరి ఏంటి అసలు, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి బడా కంపెనీలు ముందుకొస్తున్న తరుణంలో ఇప్పుడు ఏంటంటే కొంతమంది నేతలు మాత్రం వాళ్ళకి ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టకండి, ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు అని చెప్పేసి కొంతమంది మెయిల్స్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, పెట్టుబడులు పెడుతుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, నిరుద్యోగ సమస్య అనేది పోతూ ఉంటుంది. అలా ఆలోచించకుండా కేవలం రాజకీయ స్వార్థం, అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఇక్కడ పౌరులు ఏమైపోయినా పర్వాలేదు, ఉద్యోగులు ఏమైపోయినా పర్వాలేదు, మా రాజకీయ భవిష్యత్తు కోసం, మా కుటుంబ శ్రేయస్సు కోసం పక్కోడు సంకనాకిపోయినా పర్వాలేదు. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే మేబీ చాలామంది పెద్దలు చెప్పినట్టుగా కలికాలం బుద్ధులు ఇలాగే ఉంటాయేమో. అయితే ఇక్కడ నేను చూసేది ఆశ్చర్యపోయాను. మొన్నే విన్నాను ఈ వార్త. మొన్న ఎట్లా విన్నానంటే నెదర్లాండ్స్ అంటే ఇప్పుడు డచ్ వారు ఏదో అనేవారు వాళ్ళని, నెదర్లాండ్స్ దేశానికి చెందిన వాళ్ళకి ప్రతి దేశం కూడా ఆయా దేశాలు వెళ్ళాలి అని అంటే వీసా ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు ఆ దేశంలో ఫలానా ఇట్లా క్రిటికల్ పొజిషన్ ఉంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ సేఫ్ జోన్, ఇక్కడ ఏదో ఉంటుంది. ప్రతి దేశం కూడా అట్లా పబ్లిసిటీ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం మన దేశం కూడా పౌరుల్ని హెచ్చరిస్తుంది. సార్ మీరు పౌరులారా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ దేశం వెళ్ళొద్దు, ఈ దేశం వెళ్ళండి, ఈ దేశంలో ఇది ఉంది అని చెప్తుంది. అలాగే మ్యాప్ పాయింట్లో కూడా కొన్ని క్రిటికల్ పొజిషన్స్ని బ్లాక్ చేసి మెన్షన్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే అది కూడా ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ తీసుకోండి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం అయిందో ఇప్పుడు టూరిస్టులు విజిటర్స్ తాకిడి ఎక్కువైంది. చక్కగా అందరూ వెళ్తున్నారు. అంతకుముందు రిస్క్ కదా, ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు, ఏ బాంబులు జరుగుతుందో, ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ అటాక్లు అవుతాయో తెలియదు అనే భయంలో ఉన్నప్పుడు అట్లాంటివి వాళ్ళు రెడ్ మార్క్ చేసి చూపిస్తారు. సో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొన్ని ప్రాంతాలు అక్కడ నక్సలిజం ఎక్కువ ఉందనో, లేదంటే రకరకాల టెర్రరిస్ట్ అటాక్లకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయనో రకరకాలుగా చెప్తారు. ఈవెన్ శ్రీశైలం అడవులు ఉన్నాయనుకోండి, దాంట్లో డెప్త్గా వెళ్తే చాలా రిస్క్, వెళ్ళకూడదు అన్నట్టు కూడా మెన్షన్ చేస్తారు ప్రతిదీ సైట్లో. సో అలాగ మెన్షన్ చేసిన దాన్ని ఎక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేసే వ్యక్తులు ఉన్నారో మహానుభావులు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మరికొద్దిగా సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తున్నారంట. నెదర్లాండ్స్ వాళ్ళు ఆల్రెడీ భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని అవాయిడ్ చేస్తున్నారు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు అన్నట్టుగా ఆ పర్టికులర్ వర్గం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళు ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదే కాకుండా ఫస్ట్ 2014లో బైఫర్కేట్ అయిపోయిన తర్వాత రాష్ట్రం, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఏవేవైతే కొత్త కంపెనీలు అమరావతికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయో అప్పుడు కూడా వీళ్ళు ఐక్యరాజ్య సమితికి, ఆయా రాష్ట్రాలకి, ఆయా దేశాలకి లేఖలు కూడా రాశారట. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి డాష్ 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 డాష్, ఈ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈయన మంచివాడు కాదు, ఎస్పెషలీ ఆడవాళ్ళకి భద్రత ఉండదు, ఉద్యోగుల్లా చూడరు, ఇక్కడ రకరకాల లోకల్ సెంటిమెంట్స్తో చాలా ఇబ్బంది పెడతారు, ఏవో లేఖలు రాశారట. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా తెచ్చుకున్నారా? తెచ్చుకోలే. ఉన్నవి కూడా మీరు ఉంటారా, పేరు మార్చుకొని ఉండండి, లేదా మీ ఇష్టం. ఇంకా అలా చాలా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసరికి వీళ్ళు డే 1 నుంచి కూడా ఈ సోకాల్డ్ పర్సన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల, వీళ్ళని సరేలే వాళ్ళు ఏదో పోయిన బాధలో ఉన్నారని వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, సరే ఈ నోటుకు వచ్చినట్టు వాగినా, ఒక్కొక్కడు వెకిలి చేష్టలు వేసినా, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా, సరే బాధలో ఉన్నారు, ఓడిపోయిన ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్నారని చెప్పి పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటి వాటికి పూనుకుంటున్నారు అన్నట్టుగా నేను నిన్న కూడా వార్త చూశాను, నెదర్లాండ్స్ ఇష్యూ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆయా కంపెనీలకి మళ్ళీ ఇట్లా లేఖలు రాస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ అంత సేఫెస్ట్ ప్లేస్ కాదు, ఎస్పెషలీ వాతావరణం బాగుండదు, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ యాజిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే మహిళలకు భద్రత ఉండదను రకరకాలుగా. చూడండి అసలు, అంటే ఎక్కడ కూటమి ప్రభుత్వం డెవలప్ చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసేస్తే నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ వస్తుందా రాదా, అంతవరకు పార్టీ మనుగడ గురించి ఏంటి అనే టెన్షన్లోనో ఏంటో, ఆ భయభ్రాంతులకు లోనయ్యో, లేదంటే అభద్రతాభావం వల్ల ఇట్లాంటి పనులకి పూనుకుంటున్నారు.
దీనివల్ల ఒరిగేది ఏంటి? దేనివల్ల నష్టం? ఇప్పుడు పోనీ ఇప్పుడు ఇలా చేశారు, కంపెనీలన్నీ రాలేదనుకుందాం. మీరు అంటున్నారు కదా నెక్స్ట్ మా టైం వస్తుందని. మీ టైం వచ్చింది అనుకోండి, అప్పుడు వస్తాయి మళ్ళీ ఈ కంపెనీలు? వస్తాయా? మరి రావు కదా. అరే మరి అప్పుడు మీరే కదా లేఖ రాయించారు, లేకపోతే మీ వాళ్ళు ఎవరు రాశారు కదా, మరి అప్పుడు ఇప్పుడు ఎలా మంచిది అయిపోద్ది? స్టేట్ ఇప్పుడు మారిపోయిందా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ మారిపోయిందని చెప్తారేమో. అంటే ఏది ఏమైపోయినా 5 ఏళ్ళు ఎవరికి తిండి లేకుండా ఏమైపోయినా పర్లేదు, మళ్ళీ మా 5 ఏళ్ళసరికి మా వచ్చేయాలంటే ఏం చేసినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసేద్దాం అంతే. కానీ ఆ రాష్ట్రంలో ఉండేది వాళ్ళే కదా, అంటే వాళ్ళు కూడా ఉంటారు, ఆ రాష్ట్రం అభివృద్ధి అయితే మంచిదే కదా అనే ఆలోచన అనేది అయితే ఉండదు అంటారు. లేదు, ఇప్పుడు ఆవిడ ఎవరండి, తస్లిమా కాదు, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు. మరి ఆవిడ వచ్చి తలదాల్చుకుందా? వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మంది మార్బలం ఉంటారు, మాకు చుట్టూ ఈ 30 మంది దాన్ని ఏమంటారు బౌన్సర్లు ఉంటారు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, లేదంటే పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటుండగా మనం ఎవరేం చేయలేరు అని అనుకుంటున్నారు. ఇంత డబ్బు సంపాదించేస్తే మొత్తం కంచుకోట కట్టేయచ్చు, మన లోపలికి ఎవడు రాలేరు. ఇవాళ ఏమైంది? శ్రీలంకలో ఏమైంది? అధ్యక్షుడి ఇంటికి మరి ఎంతమంది మిలిటరీ కూడా ఆపలేకపోయారే, ఈ ప్రైవేట్ బౌన్సర్లు ఎక్కడ ఆపగలుగుతారు చెప్పండి? ఒకవేళ నిజంగా రాష్ట్రం అటువంటి పరిస్థితి అయిపోతే, ఒక్కసారి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎవరిదైనా యాజిటేషన్ వస్తే చెప్పగలరా ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని? అప్పుడు మరి ఎంత సంపాదించుకున్నది కూడా ఏం చేస్తాం? ఆవిడ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ఏమైంది? ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఇండియాకి పారిపోయి వచ్చేసింది. అవునా? నిన్న ఇంకో న్యూస్ కూడా చూశాను, ఇలాగే డబ్బుల్లోనూ చూసేసరికి ఈ మధ్యతరగతుల పేదవాళ్ళు ఉక్రోషం తట్టుకోలేక అక్కడ బంగ్లాదేశ్లో ఒక ఫేమస్ హీరోని, ఆ హీరో తండ్రి కూడా ప్రొడ్యూసర్ని ఇద్దరిని కారు ఆపి వాళ్ళని అడిగి యాజిటేషన్ చేసి వాళ్ళు ఏదో సమాధానం చెప్తే కోపంతో కొట్టేశారంట, వాళ్ళు చనిపోయారంట. ఆ ప్రొడ్యూసర్ చనిపోయాడు, కొడుకు హీరో కూడా చనిపోయాడు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి అది. సో అలాంటి పరిస్థితులు వస్తే మీ పరిస్థితి ఏంటప్పుడు? ఇప్పుడు ఆలోచన అయినా ఉండాలిగా, ఇవన్నీ చూస్తున్నప్పుడైనా కొంచెం చేంజ్ అవ్వాలి కదా. అదేం లేదు, కంపు చేసామా వదిలేసామా, ఎవడెలా పోతే మనకి ఇచ్చిన టాస్క్, నీకు 10 లక్షలు ఇస్తున్నా, నువ్వు కంపు చేసి వదిలే, ఓకే, ఈజీ కదా. తర్వాత ఎవడేమైపోయి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించండి. పరిస్థితుల్లో ఉన్నారా? అంత ఆలోచన రహితంగా ఉన్నారా మరి వీళ్ళు తీసుకునే డెసిషన్స్? మరి ఎట్లా ఏంటి? ఆల్రెడీ ఆంధ్ర యూత్ అనేది లేకుండా అయిపోయింది, వలసలు వెళ్ళిపోవడం వల్ల ఉద్యోగ అవకాశాల కోసం బయటకు వెళ్ళిపోయారు, అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మరి అభివృద్ధి చెందకపోతే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా అయిపోతుంది కదా. అవన్నీ అనవసరం అమ్మా. అదే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది సినిమా వాళ్ళ కోసం లేనిపోని గాసిప్స్ అవి ఇవి రాస్తూ ఉంటారు. పొరపాటున వాడి మీద కేసు వేసినా తిట్టినా వాడు రివర్స్ అయిపోయి నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అంటారు. పూరి జగన్నాథ్ గారి సినిమాలో చూపించినట్టు ఆయన ఏమన్నాడంటే, అంత ఒక డైలాగ్ చెప్పిస్తాడు నేను ఇంతే సినిమాలో. అక్కడ హీరోయిన్గా యాక్ట్ చేసిన ముమైత్ ఖాన్ ఏమంటుందంటే, అరే మా మీదే గాసిప్స్ రాసి మీరు డబ్బులు సంపాదిస్తున్నారే, మేమంటూ లేకపోతే మీరు ఎలా బతుకుతారా అని అడుగుతుంది ఆమె. సో అలాగా మీరు అన్నట్టు సేమ్ క్వశ్చన్, మీరు ఏదో యువత పోతే పోని మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటే బాగుందని చెప్పి అందరూ వలస వెళ్ళిపోతే, మరి అక్కడ రాష్ట్రమే లేకపోతే కొన్నాళ్ళకి ఏమి ఎవడు సరిగా పట్టించుకోకపోతే మీరు అప్పుడు ఎవరిని పరిపాలిస్తారు? అంటే అంతవరకు రాదులే, ఆ టర్మ్ వచ్చారు నేను చచ్చిపోతానులే, నేను ఉండను, ఇంకెందోడు ఎలా కొట్టుకుని నాకేముంది పర్వాలేదు, మా పిల్లలు బాగా సంపాదించి వీళ్ళు ఎక్కడ విదేశాలు సెటిల్ అయిపోతారు, నాదేం పోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అనుకుని అంటే మొత్తం స్వలాభమే అంటారు. ఇప్పుడు జనాల యాటిట్యూడ్ అలా ఉందండి. ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అని అంటాము, ప్లాస్టిక్ వాడుతున్నాం కదా. ఎప్పుడో లేరా నేను ఒక్కను ఆపేస్తే ఆగిపోద్దా? ఇది కొత్త డైలాగ్. నేను ఒక్కడిని సెట్గా ఉంటాను, అన్ని సెట్ అయిపోద్దా? ఇప్పుడు నీ నుంచి స్టార్ట్ అవ్వరు. నెక్స్ట్ జనరేషన్లో ఇబ్బంది పడే వాళ్ళు నీ పిల్లలు కూడా ఉంటారంటే అప్పుడు ఎవడు చూసాడులేరా, అప్పుడు మనం బతుకుంటాం ఏంటి? ఇలా మాట్లాడి ఇంకా ఇలా వితండవాదం చేస్తే ఏం చెప్పాలి? అట్లాంటి వితండవాదం వల్ల ఇట్లాంటి మెయిల్స్ పెడతారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మా రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, మా పదవులు వచ్చేయాలి, మేము రాజుల్లా ఉండాలి, కింద అందరూ బానిసల్లా ఉండాలి, మనం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకుని అలాగే బతికేయాలి తప్ప వాళ్ళు అక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి. రైట్, ఏం చేయలేం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.